12 వరకు. నేటి రాశి ఫలాలు. అమ్మ మరి నేటి రాశి ఫలాల వివరాలు కూడా తెలియజేస్తారా? తప్పకుండా అమ్మా. మేషరాశి. అమ్మ మరి మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం. మేషరాశి వారికి ఈ రోజున కార్యక్రమాలన్నీ కూడా చాలా చక్కగా మీ యొక్క తెలివితేటలను ఉపయోగించి సాధించుకోగలుగుతారు. అలాగే విద్యార్థులకు విద్యాపరమైన విషయాల్లో అభివృద్ధికరంగా ఉంటుంది. నూతన ఆశయాలతో మొదలుపెట్టిన కార్యక్రమాలకి చక్కటి ఫలితాలు అనేవి ఏర్పడతాయి. అలాగే విద్యా సంబంధమైన విషయాల్లో కానీ, విద్యార్థులకు కానీ, మీ యొక్క సృజనకు సంబంధించిన విషయాల్లో కానీ మీకు మంచి వార్తలు అందడం అనేది, దానికి సంబంధించి మీరు కొంత ఉత్సాహంగా ఉండడం మొదలైన ఉన్నప్పటికీ అనుకోని హృదయాందోళన అనేది మనసును కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉందంటే, ఒక పక్కన పనులు జరుగుతూ ఉన్నా కూడా దాని మీద ఏదో తెలియని అభిప్రాయం, అంటే అవుతుందా లేదా, లేకపోతే ఏంటంటే తెలియని మానసిక ఘర్షణ అనేది అధికంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంతవరకు దాన్ని అధిగమించడానికి ఏదైనా మెడిటేషన్ లాంటివి చేయడం కానీ, మనసును ప్రశాంతపరుచుకునే వాటి మీద దృష్టి సారించడం కానీ చేసినట్లయితే బాగుంటుంది. వృషభ రాశి. అమ్మ మరి వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే కృత్తిక 2, 3, 4, రోహిణి 1, 2, 3, 4, అలాగే దాంతోపాటుగా మృగశిర 1, 2 పాదాలు. వీళ్ళకి ఈ రోజున వృత్తికి సంబంధించిన విషయాలలో చాలా ఎక్కువ శ్రమ ఉన్నప్పటికీ అనుకూలతలు అధికంగా ఉంటాయి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం, దానికి సంబంధించి గుర్తింపు, గౌరవం అనేది ఏర్పడడం, విద్యాపరమైన విషయాల్లో, వాహన సంబంధ అంశాలలో, అలాగే తల్లికి సంబంధించిన నిర్ణయాలలో, వారి యొక్క ఆరోగ్య అంశాల్లో మొదలైనవన్నీ కూడా ఈ రోజున మీకు చర్చించడం, వాటికి సంబంధించి ఎక్కువ శ్రద్ధ చూపించడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. విద్యార్థులకు విద్యాపరమైన విషయాలలో శ్రద్ధతో పాటుగా నూతన అంశాల ఆవిష్కరణకి ఆస్కారం ఉన్న రోజుగా మనం భావన చేయొచ్చు. మిథున రాశి. అమ్మ మరి మిథున రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాలను మనం వాళ్ళు తీసుకున్నట్లయితే మృగశిర 3, 4, అలాగే ఆరుద్ర 1, 2, 3, 4, పునర్వసు 1, 2, 3 పాదాలు. మిథున రాశి వారికి ఈ రోజున ప్రతి విషయంలో కూడా చాలా చక్కటి మార్పులు, అభివృద్ధి, నిర్ణయ సామర్థ్యం, దానికి వ్యక్తుల సహకారం, తోడ్పాటు అనేది ఉంటుంది. అలాగే దూర ప్రదేశాల్లో ఉండే ప్రదేశాలని చూడడానికి మీరు చేసే ప్రయత్నాలకి అవకాశాలు అనేవి లభించడం అనేది, ముఖ్యంగా ఆధ్యాత్మిక అంశాలలో మీరు కోరుకున్న విధంగా కొన్ని విషయాలు ముందుకు వెళ్ళడం అనేది, అంతేకాకుండా తండ్రి యొక్క ఆరోగ్యం చాలా అనుకూలంగా ఉండడం మొదలైన వాటికి ఆస్కారం అనేది మనం ఇక్కడ చూడొచ్చు. అంతేకాకుండా ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసే విద్యార్థులకి దానికి సంబంధించి దూర ప్రదేశాలలో అవకాశాలు, ఆ విషయంలో కూడా కుటుంబ సభ్యుల సహకారంతో కుటుంబంలో ముఖ్యమైన వ్యక్తులకి దూర ప్రదేశ ఆహ్వానాలకి ఆస్కారం ఉన్న రోజుగా మనం భావించవచ్చు. కర్కాటక రాశి. అమ్మ మరి కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? కర్కాటక రాశిలోకి వచ్చే నక్షత్రాలు పునర్వసు 4 పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. కర్కాటక రాశి వారికి ఈ రోజున ప్రతి విషయంలోనూ మనసులో ప్రశాంతతతో పాటుగా ఘర్షణాత్మకమైన పరిస్థితులు అనేవి కొంత ఎదురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎవరికైనా వాగ్దానాలు చేసినప్పుడు కానీ, లేకపోతే ఆర్థిక అంశాలలో ఎదురు చూస్తున్న విషయాలు కానీ, లేకపోతే మీ కుటుంబ సభ్యులతో మీరు మాట్లాడే అంశాలలో కానీ, మీ వ్యక్తిగత ఆరోగ్యం, ఈ 4 విషయాల్లో కూడా కొంత ఘర్షణతో కూడిన వాతావరణాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంది. అలాగే ముఖ్యమైన పనులు కొంత పోస్ట్ పోన్ అవడం, అంటే ముఖ్యమైన పనులు అంటే ఆర్థిక అంశాలకు సంబంధించిన విషయాలలో ఆకస్మిక ఆటంకాలు కొంత చికాకును కలిగించే అవకాశం ఉంది. అయినప్పటికీ మీ యొక్క శక్తి సామర్థ్యాలతో ఎక్కడైనా సరే మీకు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నా ఇంకో విధంగా అయినా సరే మీరు ధనాన్ని సమకూర్చుకోవడం అనేది, అలాగే మీ యొక్క తెలివితేటల్ని పెట్టుబడిగా పెట్టి చేద్దాం అనుకుంటున్న కార్యక్రమాల్లో ఎదురవుతున్న ఇబ్బందుల్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడం అనేది మొదలైన వాటికి ఆస్కారం ఉంది. అలాగే దూర ప్రదేశాల నుంచి ముఖ్యమైన వ్యక్తులు, మీ కుటుంబ సభ్యులు కానీ, లేకపోతే ముఖ్యమైన బంధువులు మీ కుటుంబానికి రావడానికి కూడా అవకాశం ఉన్న రోజుగా మనం భావించవచ్చు. సింహరాశి. అమ్మ మరి సింహరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? సింహరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మఖా, పుబ్బ, ఉత్తర 1వ పాదం. సింహరాశి వారికి ఈ రోజున ప్రతి కార్యక్రమంలోనూ కొంత ధైర్యంగా నిర్ణయం తీసుకుంటూ వెడుతున్నప్పటికీ కూడా
కొత్త ఆశలు, కొత్త నిర్ణయాలు, నూతన కోరికలు, ఆదాయానికి మించిన ఖర్చులు అధికంగా ఉండడం మొదలైన ఉన్నప్పటికీ సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో మాట్లాడేటప్పుడు వారి యొక్క సహాయ సహకారాలు తీసుకోవడానికి చేసే ప్రయత్నాల్లో కొంత ఆటంకాలు ఎదురైనప్పటికీ మీరు మీ అంతటి మీరే పనులు సాధించుకుంటూ ముందుకు పెడతారు. ఇతరుల మీద ఆధారపడిన దానికన్నా మీ అంతటి మీరు పనులు సులభ సాధ్యంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళే ధైర్య సాహసాలు పెంచుకుంటారు. అంతేకాకుండా భాగస్వామ్య వ్యవహారాలకు సంబంధించిన విషయాలలో జాయింట్ వెంచర్సు, ఆర్థిక అంశాలు మొదలైన వాటి గురించి ఈ రోజున ముఖ్యులతో కలిపి చర్చించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం ఉన్న రోజుగా మనం భావించవచ్చు. కన్యా రాశి. అమ్మ, మరి తదుపరి రాశి అయినటువంటి కన్యా రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కన్యారాశిలోకి వచ్చే నక్షత్రాలు మనం తీసుకున్నట్లయితే కన్యారాశిలోకి ముఖ్యంగా మనకి ఉత్తర 2, 3, 4, హస్త 1, 2, 3, 4, చిత్త 1, 2 పాదాలు ఇవన్నీ కూడా కన్యారాశిలోకి వస్తాయి. కన్యారాశి వారికి ఈ రోజున ఆర్థిక అంశాలు చాలా వరకు పెట్టిన పెట్టుబడుల విషయాలు కానీ ఆర్థిక అంశాలు కానీ ఎక్కువ ఈ రోజున వాటి గురించి మాట్లాడుకునే అవకాశాలు, అలాగే ఆరోగ్య విషయంలో తగినంత శ్రద్ధ తీసుకోవడం, శ్రమ అధికంగా ఉండడం బట్టి విశ్రాంతి లోపం వల్ల కొంత మానసిక ప్రశాంతత తగ్గడం అనేది, మానసిక చికాకుల వల్ల చేస్తున్న పనుల మీద మీరు కాన్సన్ట్రేట్ చేయలేక ఒత్తిడి పెరగడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్నప్పటికీ కూడా వాటన్నిటినీ మీరు అధిగమిస్తూ అంత శ్రమ ఉన్నా ఒత్తిడి ఉన్నా విశ్రాంతి లోపం అయినప్పటికీ కూడా చేద్దామనుకుంటున్న కార్యక్రమాల మీద మీకుండే పట్టుదలతో వాటిని ఎలాగన్నా సాధించడానికి గట్టిగా కృషి చేయడం అనేది, ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాల్లో కానీ సంతాన సంబంధమైన అంశాలలో కానీ మీరు ఎక్కువ ఈ రోజున నిర్ణయాలు చర్చలు చేయడానికి ఆస్కారం ఉన్న రోజుగా భావించవచ్చు. తులారాశి. అమ్మ, మరి తులారాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? తులారాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనకి చిత్త 3, 4, స్వాతి 1, 2, 3, 4, విశాఖ 1, 2, 3 పాదాలు. ఈ రోజున వీరికి కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఇష్టమైన పనులలో అన్నీ కూడా శ్రద్ధగా వాటిని చేయడం, వృత్తికి సంబంధించి కానీ లేకపోతే మీకున్న వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో మీరు కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం, అంటే ఆర్థికమైన విషయాలు కొంత వృత్తికి సంబంధించిన వాటిల్లో అభివృద్ధికరంగా ఉండడం బట్టి మీరు దానికి సంబంధించిన నిర్ణయాలు కొత్త వేలో ఎలా చేస్తే బాగుంటుందని మీ యొక్క ఆలోచనలని దానికి జోడించి ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలతల్ని చూపించే అవకాశం అనేది ఉంది. అంతేకాకుండా మీకు దానికి ముఖ్యంగా ఇంకా మీ యొక్క గృహానికి సంబంధించిన విషయాలు కానీ లేకపోతే ఏదన్నా ఆధ్యాత్మిక సంబంధమైన అంశాలు కానీ ఉపాసనకు సంబంధించిన అంశాల్లో కానీ తప్పనిసరిగా మీరు ఎక్కువ దృష్టి సారించడం, వాటికి సంబంధించి గురువుల్ని కలవడం కానీ వారి యొక్క ఆశీస్సులు తీసుకోవడం కానీ ప్రశాంతకరమైన వాతావరణాన్ని ఏర్పరచుకొని దాని ప్రకారం మీరు ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉన్న రోజుగా మనం భావించవచ్చు. వృశ్చిక రాశి. అమ్మ, మరి తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వృశ్చిక రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకుందాము. వృశ్చిక రాశిలో విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, అలాగే జ్యేష్ఠ 4 పాదాలు. వృశ్చిక రాశి వారికి ఈ రోజున వృత్తిపరమైన అంశాలలో చాలా శ్రమతో కూడిన బాధ్యతలు అధికంగా ఉంటాయి. అలాగే పెద్దల మన్ననలతో పాటుగా నూతన బాధ్యతలు ఇవ్వడం బట్టి ఆ ఒత్తిడి దానివల్ల ప్రశాంతత అనేది చాలా వరకు తగ్గే అవకాశం ఉన్న రీత్యా వీళ్ళంతవరకు మొదట మీకు మానసిక ప్రశాంతతను పెంచుకునే విధంగా మీరు ప్రయత్నం చేయాలి. వృత్తిలో అధిక బాధ్యతల వల్ల సమయానుకూలంగా మీరు భోజనం చేయకపోవడం, విశ్రాంతి లోపం అనేది ఉంటుంది కాబట్టి వాటి విషయాల మీద కూడా వీలైనంత శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అంతేకాకుండా గృహానికి సంబంధించిన అంశాలలో అంటే గృహ వాతావరణం కానీ లేకపోతే మీ యొక్క పెట్టుబడులు ఆల్రెడీ మీరు పెట్టిన ఆర్థిక అంశాల విషయాల్లో, అలాగే దాంతోపాటుగా కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీస్ కొంత ఎక్కువ పెరిగే అవకాశం అనేది, అంటే కుటుంబ బాధ్యతలు ఒకవైపున వృత్తికి సంబంధించిన బాధ్యతలు ఒకవైపున రెండూ కూడా చాలా ఘర్షణాత్మకంగా ఉండడం బట్టి కొంత మానసిక ప్రశాంతత అనేది తగ్గే అవకాశం ఉన్న రీత్యా రెండింటినీ కూడా బ్యాలెన్స్ చేసుకునే విధంగా మీరు దృష్టి సారించుకుంటూ ముందుకు పెడితే మీకు ఆరోగ్యపరంగా అభివృద్ధికరంగా ఉంటుంది. ధనస్సు రాశి. అమ్మ, ధనుసు రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? ధనుసు రాశిలోకి వచ్చిన నక్షత్రాలు మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ ధనుసు రాశి వాళ్ళకి ఈ రోజున తండ్రితో ఏ రకమైన ఘర్షణ వాతావరణం లేకుండా మొదటి జాగ్రత్తలు తీసుకోవాలి.
విద్యార్థులకు ఉన్నత విద్యకు సంబంధించిన విషయాలలో కొంత ఎక్కువ కృషి చేయాలి. అంటే దూర ప్రదేశాలకు విద్య కోసం ప్రయత్నం చేసేవారు, ఆధ్యాత్మిక ప్రయాణాలు చేసేవారు, దూర ప్రయాణాలు చేద్దాం అనుకున్నవారు మొదలైన వారందరికీ కూడా ఈ రోజున ముఖ్యమైన విషయాలలో ఘర్షణ లేకుండా ముందుకు వెళ్ళే విధంగా వాళ్ళు ప్రయత్నాలు చేయాలి. ఎందుకంటే చేద్దాం అనుకుంటున్న కార్యక్రమాల్లో ఆకస్మికమైన వాయిదాలు కానీ లేకపోతే చేద్దాం అనుకుంటున్న కార్యక్రమాల్లో కొంత ఘర్షణ కానీ ఉండే అవకాశం ఉన్న రీత్యా ఏ పని చేద్దాం అనుకున్నా అది ఉన్నత విద్యకు సంబంధించి అయినా లేకపోతే ఆధ్యాత్మిక అంశాలకైనా తండ్రితో పాటు ఏదైనా మాట్లాడి ఏదైనా నిర్ణయాలు తీసుకుందాం అనుకున్నా అందరి మధ్య మంచి సంయమనం పాటించడానికి వీలుగా కొంత తొందరపాటు నిర్ణయాలు లేకుండా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మకర రాశి. మరి మకర రాశి వారికి రోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? మకర రాశిలోకి వచ్చే నక్షత్రాలు ఉత్తరాషాఢ 2, 3, 4, అలాగే శ్రవణం 1, 2, 3, 4, ధనిష్ట 1, 2 పాదాలు. ఈ మకర రాశి వారికి ఈ రోజున ఆరోగ్య విషయంలో ఎక్కువ శ్రద్ధ అవసరం. ముఖ్యమైన కార్యక్రమాలు అలాగే దాంతోపాటు మీరు ఏదైనా మధ్యలో సైన్ చేయవలసిన కార్యక్రమాలు ఏదైనా ఉన్నా వాటికి సంబంధించి ఎక్కువ సరిగ్గా దృష్టి సారించుకొని మీరు నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే ప్రయాణాలు ఆకస్మిక ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ ఆకస్మికంగా చివరి మూమెంట్లో నూతన పరిస్థితుల్లో తారుమారు ఉన్నప్పటికీ కూడా వాటి ప్రకారం మీరు ఎక్కువ ఆందోళన చెందకుండా ఆ పరిస్థితులకు అనుగుణంగా మీరు ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్ళాలి కూల్గా. అంతేగాని లాస్ట్ మినిట్లో ప్రయాణం కానీ లాస్ట్ మినిట్లో నిర్ణయాల మార్పుల వల్ల కొంత ఘర్షణాత్మకంగా ఉన్నా దాన్ని అధిగమించే విధంగా మీరు ముందుకు వెళ్ళినట్లయితే సమస్యల్ని అధిగమిస్తారు. ముఖ్యమైన విషయాలు వాయిదా పడినప్పటికీ లేకపోతే ముఖ్యమైన విషయాలలో అనుకోని వ్యక్తుల యొక్క ఇన్వాల్వ్మెంట్ వల్ల ఆకస్మికంగా ఏదైనా మనసుని కష్టం కలిగే విధంగా ఇతరులు మాట్లాడడం బట్టి ఆ విమర్శల వల్ల కొంత మనసు ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం ఉన్న రీత్యా విమర్శలకి తావిచ్చే అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యల్ని చక్కగా అధిగమించగలుగుతారు. కుంభరాశి. మరి కుంభరాశి వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? కుంభరాశిలోకి వచ్చిన నక్షత్రాలు కనుక మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే కుంభరాశిలోకి ముఖ్యంగా మనకి ఈ యొక్క ధనిష్ట 3, 4, అలాగే శతభిషం 1, 2, 3, 4, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క కుంభరాశిలోకి వస్తాయి. కుంభరాశి వారికి చక్కగా అంటే నూతన పరిచయాల వల్ల చాలా జయం, పడిన కష్టానికి ప్రతిఫలం లభించే దిశగా వాళ్ళు ప్రయత్నం చేయడం, కష్టానికి తగిన ప్రతిఫలం లభించడం అనేది, అలాగే ఇంతవరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు కూడా మీకు వాళ్ళు అనుకూలంగా మారడం, శత్రువుల మీద మీరు విజయం సాధించడం, మీకు అనుకూలంగా మనుషుల్ని మార్చుకుంటూ రుణాలు ఏదైనా ఉన్నా చెల్లించుకుంటూ అంటే ఇంతకుముందు తీసుకున్న లోన్స్ ఏమన్నా ఉంటే వాటిని ఇది చేయడం, అలాగే కొత్త రుణాల కోసం చేసే ప్రయత్నాలు కూడా అనుకూలంగా ఉండడం, న్యాయపరమైన విషయాల్లో చాలా వరకు మీకు అనుకూలంగా సమాధానాలు రావడం, ముఖ్యుల్ని కలవడం, వారి యొక్క సలహా సంప్రదింపులతో ముందుకు వెళ్ళడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా భావించవచ్చు. మీనరాశి. మరి చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? మీనరాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకుంటే పూర్వభద్ర 4 పాదం, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు. మీనరాశి వారికి ఈ రోజున పట్టుదలతో కార్యక్రమాలను నిర్వర్తించుకుంటారు. ఆశించిన ఫలితాలు పొందడానికి విశేషంగా కృషి చేస్తారు. ఆ విషయంలో మీకు ముఖ్యమైన వ్యక్తుల సహకారం అనేది ఆకస్మికంగా లభించడం అనేది, అలాగే ఇంతకుముందు పెట్టిన పెట్టుబడుల విషయంలో కానీ వాటి కోసం చేసిన ఖర్చుల విషయంలో కానీ ఈ రోజున వాటికి సంబంధించి లెక్కలన్నీ చూసుకోవడం, వాటిని ఇంకా ఏ రకంగా చేస్తే ముందుకు వెళ్ళగలం అన్న విషయంలో ఆలోచించుకోవడం, రోగనిరోధక శక్తి పెరగడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. అలాగే కార్యక్రమాలు చేసేటప్పుడు కూడా చక్కటి ప్రణాళికతో ముందుకు పెడతారు కాబట్టి అపజయం అనేది లేకుండా ఆశించిన పనులన్నీ కూడా ఆశించిన సమయానికి అయిపోయేట్టుగా వేసుకున్న ప్రణాళికలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉండడం, అలాగే దాంతోపాటుగా వృత్తిలో కూడా వ్యక్తుల సహకారం, వృత్తిపరమైన అభివృద్ధి, నూతన వృత్తుల కోసం ఎదురు చూసే వాళ్ళకి వృత్తిపరమైన అవకాశాలు లాంటివి రావడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా అనుకోవచ్చు. అలాగే సంతానానికి సంబంధించిన ఆరోగ్య సంబంధమైన విషయాలలో కానీ వారికి సంబంధించిన పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాల్లో కానీ మీరు ఎక్కువ ఆలోచనలు చేస్తారు. అవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. 12